రష్యాని దెబ్బకొట్టేందుకు చైనాని పాకిస్తాన్ని ప్రోత్సహించినటువంటిది అమెరికా సుదీర్ఘకాలం పాటు. దాని ఫలితమే చైనా ఏకంగా నెంబర్ 2కి వెళ్ళింది. పాకిస్తాన్ సుదీర్ఘకాలం పాటు దర్జాగా బతికేసి ఆ తర్వాతన ఏకంగా బిన్ లాడెన్ వెళ్ళి అమెరికాని, ఆ తర్వాతన బిన్ లాడెన్కి సంబంధించినటువంటి వర్గాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ దేశాలని టార్గెట్ చేసేటప్పుడు అప్పుడు అర్జెంటుగా ఏదైతే ఉగ్రవాదం మీద యుద్ధం పేరుతో ఆఫ్ఘనిస్తాన్ మీద ఒక 20 ఏళ్ళు కథ నడిపి ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతుల్లో ఇస్లామిక్ రాజ్యాలకి ఏవైతే ఇప్పటిదాకా లేని అణ్వస్త్రాలను అందించే ప్రక్రియ చేయబడుతుంది. ఇదివరకు పాకిస్తాన్కి పరోక్షంగా అమెరికానే అణ్వాయుధాలకు సంబంధించినటువంటి శక్తి ఇచ్చింది అన్నటువంటి చర్చ ఉంది. రష్యాని దెబ్బకొట్టడంతో పాటుగా భారత్ని బెదిరించడం కోసం అన్నటువంటి ఆ రోజుల్లో రష్యా గూట్లో మనం ఉన్నామన్నటువంటి ఫీలింగ్ ఉండేదన్నమాట. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇరాన్తో మొన్నటిదాకా ఏ ఇరాన్తో అయితే అణు ఒప్పందం కుదరదని చెప్పింది, ఇప్పుడు ఇరాన్తో అణు ఒప్పందానికి రెడీ అవుతుంది. ఏదో విద్యుత్ అవసరాలు వాటికి వీటికి వాడుకోవడానికి అన్నటువంటి పేరుతో. అది చాలు ఇరాన్ రేపు పొద్దున మరొక అణ్వస్త్ర దేశంగా మారడానికి. అమెరికా చేస్తున్నటువంటి రాంగ్ స్టెప్స్ ఏదో ఒక రోజున అమెరికా నెత్తినే పిడుగులా పడే ప్రమాదం అయితే పొంచి ఉంది.